ఆల్రైట్, బీజేపీ బీఆర్ఎస్ల మధ్య ఒప్పందం బయటపడిందంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈటెల గెలుస్తారన్న మల్లారెడ్డి వ్యాఖ్యలే ఇందుకు అద్దం పడుతున్నాయంటున్నారు సీఎం. బీజేపీ గెలుస్తుందన్న మల్లారెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని అడుగుతున్నారు సీఎం. 5 సీట్లకు వారి మధ్య ఒప్పందం కుదిరిందని రివీల్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే ఈటెలను గెలిపించడానికి సిద్ధమయ్యారంటున్నారు సీఎం. మల్కాజిగిరి అభ్యర్థికి బీఆర్ఎస్ ఖర్చులు కూడా ఇవ్వట్లేదంటున్నారు రేవంత్ రెడ్డి. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా బీజేపీ ఎజెండానే అంటున్నారు. కవిత బెయిల్ కోసం రాజీ పడ్డారంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే స్పష్టంగా చెప్పిండు, మేము బీజేపీ గెలిపిస్తాం, బీజేపీ గెలుస్తుంది మల్కాజ్గిరిలో అని. ఇంకా కూడా కేటీఆర్కు మరి సోయి ఉందా లేదా ఇవాళ మాట్లాడుకుంటా. అసలు అప్పటికప్పుడు ఉన్న పలంగా నిజంగానే బీజేపీతో వీళ్ళకి వైరం ఉంటే మల్లారెడ్డిని పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయాలి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. బహిరంగంగా ప్రజల ముందు బీజేపీ అభ్యర్థిని అలై బలై చేసుకొని ఆయనే గెలుస్తాడని ఆయనకు సహకరిస్తుంటే ఆయన అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న ప్రాంతంలో మేడ్చల్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోకపోను ఈరోజు కేటీఆర్ సమర్థించడం దేనికి సూచన?